యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట. నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఖచ్చితంగా మనం ఫలించలేకపోవడానికి కారణం ఏమిటని చూసినట్లయితే, మనం ఫలించలేకపోవడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, యోహాను సువార్త 15:5లో ఈ మాటలు రాయబడ్డాయి. దేవునిలో నిలిచి ఉండలేకపోవడం. యేసు ప్రభువారు చెప్పినట్లుగా ద్రాక్షావల్లిలో కొమ్మ నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. అలాగే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తుతో సంబంధం బలహీనమైతే ఆత్మీయ ఫలితం తగ్గిపోతుంది. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానికి లోబడలేకపోవడం. వాక్యం వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించాలి. యాకోబు పత్రిక 1 అధ్యాయము 22వ వచనంలో వాక్యము వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారము చెయ్యువారే ఉండుడని రాయబడి ఉంది. ప్రార్థన జీవితం బలహీనపరచబడ బలహీనపరచబడడం. ప్రార్థన లేకుండా మన ఆత్మీయ జీవితం బలపడదు. దేవునితో సమయం గడపడం ద్వారా మనలో ఆత్మీయ ఫలాలు పెరుగుతాయి. పాపాన్ని పట్టుకొని ఉండడం. పాపం దేవునితో మన సంబంధాన్ని అడ్డుగా నిలుస్తుంది. యెషయా గ్రంథము 59:2 ప్రకారం మన దోషాలు దేవునికి, మనకు మధ్య అడ్డుగోడగా మారతాయని తెలుసా? లోక చింతలు మరియు ధనాశ. యేసు చెప్పిన విత్తన ఉపమానములో లోక చింతలు, ధనమోసం వాక్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఫలించలేకుండా, ఫలభరితముగా మారకుండా స్ చేస్తాయని యేసు ప్రభువారు చెప్పారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడున్నాయి. ప్రేమ లేకపోవడం. ఆత్మ ఫలంలో ప్రేమ ముఖ్యమైనది. గలతీ పత్రిక 5:22-23లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఫలించాలంటే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. వాక్యాన్ని పాటించాలి. ప్రార్థనలో కొనసాగాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. లోక చింతలను జయించాలి. యోహాను 15:8లో మీరు చాలా ఫలించిన యెడల నా తండ్రి మహిమ పరచబడును. నా జీవితంలో దేవుడు కోరుకున్న ఫలం కనిపిస్తుందా? ప్రభువా, నాలో నీ ఫలము కలుగచేయి అని నువ్వు ప్రార్థిస్తున్నావా? చాలామందికి ఫలించాలనే ఆశ, ఫలభరితముగా ఉండాలని కోరిక వాళ్ళలో ఉంటది. కానీ వాళ్ళ జీవితాలు ఫలభరితముగా ఉండలేవు. వాళ్ళ జీవితాలు ఫలభరితముగా మారలేవు. కారణం ఏంటంటే వారి పాపాన్ని విడిచిపెట్టలేరు. పాపాన్ని పట్టుకొని ఉంటారు. లోక చింతలు, ధనాశ కలిగి ఉంటారు. దేవునిలో నిలిచి ఉండండి. ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోండి. పాపాన్ని విడిచిపెట్టండి. లోకమును లోకంలో ఉన్న మాలిన్యానికి దూరంగా ఉండండి. ప్రభువుని అమితంగా ప్రేమించండి. దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా, ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.